హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి కోనేటిలో స్నానం చేసి వచ్చి వ్రతాన్ని మొదలుపెట్టే ముందల ముత్తైదులందరికీ పసుపు రాస్తూ ఉంటుంది. ఇకప్పుడు నలుగురు ముత్తైదులు మాత్రమే ఉండడంతో అందులో ఒక ఆవిడ నేను వెళ్ళి 5వ ముత్తైదుని తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుండి ఎవరినైనా పిలవడం కోసమని వెళ్ళి అరవిందాన్ని కలుస్తుంది. అక్కడ ఒక అమ్మాయి తన భర్త క్షేమం కోసం వరలక్ష్మి వ్రతం చేస్తుంది, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి ఆవిడ అరవింద్ అని అడుగుతూ ఉంటే, నన్ను క్షమించమ్మా, వ్రతం అంటే నిండైన మనసుతో ఆశీర్వదించాలి, కానీ ఇప్పుడు నా మనసు ఏమీ బాగోలేదు, ఇప్పుడు నేను ఆశీర్వదించినా కూడా ఆ వ్రత ఫలితం దక్కుతుందో లేదో తెలీదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అమ్మ అలా అనకండమ్మా, ఇది దైవ కార్యం, మీరు కనుక ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న బాధ కూడా తొలగిపోతుంది అని చెప్పి ఆవిడ అరవిందాన్ని తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఇక లక్ష్మి అందరి కాళ్ళకు పసుపు రాస్తున్నట్టుగానే అరవింద కాళ్ళకు కూడా పసుపు రాస్తూ ఉంటుంది. లక్ష్మి స్పర్శను అరవింద గుర్తుపడుతుంది. ఇక మొహం చూద్దామని చెప్పి కిందకు వంగి చూసేసరికి లక్ష్మి మొహం కనిపించదు. ఇక ఆ తర్వాత జయదేవ్ చాటుగా ఉండి ఇదేంటి అరవింద ఇక్కడికి వచ్చింది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. లక్ష్మి లేచి నిలబడేసరికి ఎదురుగా అరవిందని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అరవింద కూడా ఎదురుగా ఉన్న లక్ష్మిని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఇంతలో చాటుగా ఉన్న జయదేవ్ వచ్చి లక్ష్మి పక్కన నిలబడతాడు. ఏమండి, నేను చూస్తుంది లక్ష్మినేనా, లేదంటే లక్ష్మి రూపంలో ఉన్న సంయుక్తనా అని చెప్పి ఇక అలా అరవింద అంటూ ఉంటే, తను నీ కోడలు లక్ష్మినే అరవింద అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అరవింద ఎంతో ఆనందంతో లక్ష్మి అంటూ తనని హక్ చేసుకుంటుంది. అమ్మ లక్ష్మి, నువ్వు బతికే ఉన్నావా, నువ్వు చనిపోయావనుకొని నీ కోసం ఏడవని రోజు లేదు, అలాగే ఏదో అద్భుతం జరిగి నువ్వు తిరిగి వస్తావేమోనని ఎదురు చూడని రోజు లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక జయదేవ్ జరిగిందంతా కూడా అరవిందకి వివరిస్తాడు. అయినా లక్ష్మి, నేను నీకు అంత కాంతాన్ని అయిపోయానా, ఎందుకు నువ్వే లక్ష్మివని నాకు చెప్పలేదు, నీకోసం నేను ఎంత బాధపడ్డానో నువ్వు రోజు చూసేదానివి, అయినా సరే ఎందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావని చెప్పి అరవింద అంటూ ఉంటే, నన్ను క్షమించండి అత్తయ్య గారు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను చెప్పనివ్వలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు దీక్షితులు గారు అరవిందతో, అరవింద, ఏ కారణం లేకుండా దేవుడు మీ మధ్య ఇంత అగాధాన్ని సృష్టించడు, ఇప్పుడు కూడా కారణం ఉండబట్టే మళ్ళీ మీరంతా కలిశారు, ఇప్పటికైనా మీరంతా కలిసి సంతోషంగా ఉండండి, లక్ష్మిని ఏ లోటు లేకుండా చూసుకోండి అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే, అలాగే దీక్షితులు గారు, ఖచ్చితంగా లక్ష్మిని ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది, దేవుడు ఇంత సంతోషాన్ని ఒకేసారి ఇవ్వడం కోసమేనేమో ఇన్ని రోజులు మమ్మల్ని బాధ పెట్టాడు అని చెప్పి అరవింద ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి ఒక రౌడికి మిత్ర గురించి ఎలాగైనా సరే కనుక్కో అన్నా అని చెప్పడంతో ఇక అతను మంచితనంతో మిత్ర గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. అతని స్నేహితులందరికీ ఫోన్ చేసి, ఒరే ఈ 2 రోజుల్లో ఎవరినైనా కిడ్నాప్ చేసేవారా అని చెప్పి అంటూ ఉంటే, ఒక రౌడీ ఒక చిన్న పిల్లాడిని కిడ్నాప్ చేశానన్నా అని చెప్పి అంటూ ఉంటాడు. చిన్న పిల్లోడు కాదురా, 6 అడుగులు ఉండే అతన్ని ఎవరినైనా కిడ్నాప్ చేసావా అని చెప్పి అతను అంటూ ఉంటే, లేదన్నా అలాంటి వాళ్ళెవరిని నేను కిడ్నాప్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక ఆ రౌడీ పక్కనున్న అతను, అన్న మనకు ఇవన్నీ అవసరం అంటావా, ఆ అమ్మాయి అడిగినంత మాత్రాన ఇంత సహాయం చేయాలా అని చెప్పి అంటూ ఉంటే, ఆ అమ్మాయి అడుగుతూ ఉంటే, నాకు నా సొంత చెల్లె సహాయం చేసి పెట్టమని అడిగినట్టుగా అనిపించిందిరా, పైగా ఇన్ని రోజులు మనం ఎన్నో పాపాలు చేశామో, ఇలా అమ్మాయికి సహాయం చేయడం వల్ల కొంతైనా మన పాపని కడిగేసుకున్నట్టుగా అవుతుంది అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అవునన్నా, నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పి అతను పక్కనున్న అతను అంటూ ఉంటాడు. మరోపక్క అరవింద లక్ష్మి చేత దగ్గరుండి వ్రతం చేస్తూ ఉంటుంది. లక్ష్మి చేతికి కంకణం కట్టి ఇక అలా దగ్గరుండి పూజ చేస్తూ ఉంటే లక్ష్మి కూడా ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క మిత్ర దగ్గర కొంతమంది రౌడీలు కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి సహాయం అడిగిన అతను అక్కడున్న ఒక రౌడీకి ఫోన్ చేస్తాడు. నా పాత స్నేహితుడు ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు మాట్లాడొస్తాను అని చెప్పి రమేష్ అనే అతను పక్కకు వస్తాడు. ఏంటన్నా చాలా కాలం తర్వాత ఫోన్ చేసావని చెప్పి అంటూ ఉంటే, ఈ 2 రోజుల్లో నువ్వెవరినైనా కిడ్నాప్ చేసావా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. 6 అడుగులు ఉండే అతన్ని, అచ్చం సినిమా హీరోలాగా ఉండే అతన్ని కిడ్నాప్ చేశామన్నా, ఏమైంది, ఎందుకలా అడుగుతున్నావని చెప్పి రమేష్ అనగానే ఇకప్పుడు అతను, దయచేసి అతన్ని ఏమీ చేయకండిరా, మీకు కావాల్సింది డబ్బే కదా, మీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే, వీళ్ళంతా కొత్త వాళ్ళలాగా ఉన్నారు, సాయంత్రానికి అతన్ని ఏదో చేద్దామని ప్లాన్లో ఉన్నారు, తప్పించడం కొంచెం కష్టమే అని చెప్పి రమేష్ అంటూ ఉంటే, ఒరే రమేష్, దయచేసి అలా అనకురా, అతను మనకి చాలా ముఖ్యమైన మనిషి,
అని చెప్పి ఇక అతను బతిమలాడటంతో సరే అన్నా, నేను అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఇక అతనికి మాటిస్తాడు. దాంతో ఈ విషయం లక్ష్మికి చెబుదామనుకొని అతను లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి పూజలో ఉండడంతో ఫోన్ సైలెంట్లో ఉండడంతో అసలు లిఫ్ట్ చేయదు. చెల్లెమ్మకు శుభవార్త చెబుతామంటే అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అతను ఇక అలా కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి వ్రతం పూర్తి చేస్తుంది. ముత్తైదులందరికీ కూడా వాయినాలు ఇస్తూ వాళ్ళ కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. నువ్వు ఎంతో నిష్టగా పూజ చేశావు, ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఫలితం నీకు లభిస్తుంది అని చెప్పి ముత్తైదులంతా కూడా లక్ష్మిని ఆశీర్వదిస్తారు. ఇక అరవింద లక్ష్మితో, లక్ష్మి, ఇంతకుముందు మిత్రకు ఏ గండం వచ్చినా నువ్వు మిత్రని కాపాడుకోవడానికి ఎంతగానో పరితపించేదానివి. ఇప్పుడు కూడా మిత్రను కాపాడడానికి ఆ దేవుడు నిన్ను మా దగ్గరికి చేర్చినట్టుగా అనిపిస్తుంది. మిత్ర కోసం ఇంత చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య గారు, నాకెందుకు థ్యాంక్స్ చెబుతున్నారు? కొడుగ్గా మీకు మిత్ర గారి మీద ఎంత ప్రేమ ఉందో, ఆయన నా భర్త కాబట్టి నాకు కూడా అంతే ప్రేమ ఉంది. ఇది నా బాధ్యత అనుకొని చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో అరవింద ప్రేమగా లక్ష్మి నుదుటిన ముద్దు పెడుతుంది. ఇక లక్ష్మి ఫోన్ మళ్ళీ మోగుతూ ఉండడంతో జయదేవ్ లక్ష్మితో, అమ్మ లక్ష్మి, నువ్వు పూజ చేస్తున్నంతసేపు నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, ఎవరో ఒకసారి చూడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక అవతల వైపు నుండి ఆ రౌడీ మాట్లాడుతూ, చెల్లెమ్మ, మీ ఆయన గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో లక్ష్మి మిత్రని ఏ విధంగా కాపాడుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.